श्रीगुरुभ्यो नमः हरिः ओम अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः सर्वं శ్రీపరమేశ్వరానుగ్రహకటాక్షఫలసిద్ధ్యర్థం। మీనరాశి వారికి జూలై నెలలో ఏ విధమైనటువంటి గ్రహ సంచారణ జరగబోతోంది, ఏ విధమైన స్థితిగతులు పొందుతున్నారనే విషయంలో ఎవరెవరు మీనరాశిలోకి విచ్చేస్తారనే విషయాన్ని మనం గ్రహిస్తే కనుక పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్ర 4 పాదాల వారు కూడా మీనరాశిలోకి విచ్చేస్తారు. మీనరాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఉన్నా సరే ఏం కాదులే తీర్చుకోగలుగుతాం అనే ఒక ధైర్యం ఏర్పడుతుంది. పైగా అప్పులు వాళ్ళతోటి చాలా క్లియర్గా నాకు కొంత సమయం కావాలి, ఈ సమయంలో మీ అప్పులు మొత్తం తీర్చేస్తానని చెప్పి ధైర్యంగా మొండిగా మీ యొక్క ఆలోచన విషయాన్ని ఏదన్నా సరే తేడతెల్లం చేసేస్తారు. ఆర్థిక పరంగా నిలబడ్డము అనేటువంటిది కానీ సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం కానీ లేదు. పైగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో అది కొంచెం డల్ అయ్యేటువంటి అవకాశం జూలై 3వ వారం నుంచి ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకి జనాల్లో ఆదరణ పెరుగుతోంది, క్యాడర్ మిమ్మల్ని గుర్తించదు. విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కానీ చదువు కంటే ఇతర కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. జూలై 2వ వారంలో అద్భుతమైన అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే కనుక రానున్న రోజుల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పరచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ మీనరాశి వారు ఈ నెలంతా కూడాను ప్రయాణాలు చేసే విషయంలో మాత్రం జూలై 12వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా మీరు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సొంత తప్పిదం వల్ల మాత్రమే మీరు ప్రయాణానికి గురవుతున్నారు. ఇక హిందూ వినోదాల్లో కాస్త తక్కువగా పాల్గొంటారు. దైవాంతికమైనటువంటి చింతనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. విదేశాలు వెళ్ళాలి అనుకున్న వారికి అంత యోగదాయకంగా లేదు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెచ్చించకండి, కలిసి రావడం లేదు. వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయండి. అది కూడా స్టీలుకు సంబంధించి కానీ, ఆయిల్కి సంబంధించి కానీ, మీడియాకి సంబంధించి కానీ, పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ కలిసి వస్తుంది. ఈ మీనరాశిలో వారు తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీకు లభించేటువంటి అవకాశం ఎక్కడా గోచరించడం లేదు. వాటి మీద ఆశ పెట్టుకోకండి. వస్తుంది అన్న ఆలోచన కూడా మీరు ఎక్కడా కూడా తేడతెల్లం చెయ్యవద్దు. అంతేకాకుండా మీనరాశి వారికి ఈ నెలలో భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేవి పెరుగుతున్నాయి. పెద్ద మనుషుల వరకు కూడా మీ యొక్క వ్యవస్థను తీసుకువెళ్ళిపోతున్నారు. అనవసరంగా అయినటువంటి రాద్ధాంతం చేసుకుని మీ కుటుంబ కలహాలు మీరే పెద్దవి చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. మీనరాశిలో వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక అవి లేకపోతే మీ ఫోటో ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే మీనరాశిలో ఆడవారి విషయానికి వస్తే కనుక కుటుంబాల్లో కాస్త కలహాలు తగ్గుతాయి. ఏ బంధువర్గం అయితే మిమ్మల్ని చేదరించుకుందో వారే మిమ్మల్ని మళ్ళా రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు. మీ పేరు కాస్త హుందాతనమైనటువంటి వ్యవస్థలోకి ఏర్పడుతుంది. అత్యంత విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తారు. ఈ నెలలో విలువైన వస్తువును పోగొట్టుకునే అవకాశం కూడా ఈ నెలలోనే జరుగుతుంది. మీనరాశి వారు హిందూ వినోదాలకు కాస్త తక్కువగాను, దైవాంతికమైన చింతనకి కాస్త ఎక్కువగాను ఏర్పడుతూ ఉంటారు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగే అవకాశం, ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి ఈ నెలలో అంత ఆశాజనకంగా అనిపించడం లేదు. వివాహ ప్రయత్నాలు ప్రారంభం చేసేటువంటి వారు ఈ నెలలో ప్రారంభం చేయండి. అది కూడా జూలై 3వ వారంలో తూర్పు పడమట వైపుగా వచ్చేటువంటి సంబంధాలు అద్భుతంగా మీకు కలిసి వస్తున్నాయి. విదేశాలకు వెళ్ళేటువంటి వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం. మీరు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఏదో ఒక ప్రశ్నాపత్రం వల్ల ఒక అక్షరం తేడా ఉండడం వల్ల మిమ్మల్ని కాస్త రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ మీనరాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే ముఖ్యంగా మెడ నరాలు లాగడం, అదేవిధంగా నడుము దగ్గర కాస్త జాయింట్ పెయిన్స్ అనేటువంటి కింద భాగంలో, నడానికి కింద భాగంలో కూర్చోలేక
కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ గోచరిస్తుంది. డాక్టర్ గారి యొక్క సలహాలు తీసుకోండి. విటమిన్ డెఫిషియన్సీ అనేటువంటిది ఏర్పడుతోంది ఈ నెలలో. కాబట్టి ఈ మీనరాశి వారు ప్రతి నిత్యము కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం అత్యంత శ్రేయస్కరమైన విషయం. ఇక మీనరాశిలో ఉన్నటువంటి మీరు ప్రతిరోజు ఈశ్వర ఆరాధన చేయడం, లేకపోతే కనుక ఎప్పుడు దర్శనం చేయలేనటువంటి శివాలయాలు ఎక్కడున్నాయో అటువంటి శివాలయానికి మీరు వెళ్ళడం, కనీసం శ్రీశైలం దర్శనం చేయడం అనేది చాలా శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల మీనరాశి వారికి ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు కాస్త మెరుగుపడేటువంటి అవకాశం గోచరిస్తోంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఈ మీనరాశి వారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం శ్రేయస్కరమైన విషయంగా చెప్పొచ్చు. మీ స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక స్థాయికి మార్చుకోవాలి అంటే కనుక మీ స్థల పురాణాన్ని, అంటే మీరు ఇప్పుడు ఉంటున్నటువంటి ఇంటిని ఒక్కసారి ఆ వాతావరణం మీ యొక్క స్థితికి అనుకూలంగా ఉందా లేదా అని పరిశీలన చేయించుకోండి. వాస్తు ఇబ్బందిగా ఉన్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా ఇల్లు మారేటువంటి అవకాశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. సొంత ఇల్లు ఉన్నటువంటి వారు, మీనరాశిలో వారు సొంత ఇల్లు ఉన్నటువంటి వారు ఇబ్బందులు పడితే కనుక ఏమన్నా లక్ష్మీ గణపతి హోమం కానీ లేకపోతే రుద్ర అభిషేకం కానీ చేయించుకోని ఇంట్లో క్షేమదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మీనరాశి వారు జూలై నెల చివరి వారంలో మీ యొక్క గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతున్నాయి. ఫోన్లే ఇప్పటి నుంచైనా నా జీవితం మారుతుంది అని ఒక ఆశాజనకం అయితే ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. ఈ మీనరాశి వారికి ఈ నెలంతా కూడా ప్రతిరోజు శివాలయ దర్శనం కానీ లేదా రుద్రాక్షమాలను మెల్లో ధరించడం కానీ చేయండి. విభూతి ధారణ అడ్డంగా చేసి మధ్య భాగంలో చందనాన్ని ధరించండి. క్షేమదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీనరాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగడానికి లక్ష్మీ గణపతి హవనం కానీ లేదా లక్ష్మీ గణపతి దేవాలయ దర్శనం కానీ చేయండి. కాస్త ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి మార్గాలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. మరిన్ని పూర్తి జాతక పరిశీలన తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఇప్పటి వరకు మనం చర్చించుకున్నదంతా కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ప్రమాదాలు జరిగేటువంటి సమయాలు ఏ నెలలో జరుగుతున్నాయి, వివాహం అనేది ఎప్పుడు జరుగుతుంది, సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉందా లేదా, మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ యొక్క సందేహాలని నివృత్తం చేసుకుంటారని కోరుకుంటూ సర్వము పరమేశ్వరార్పితం.